ప్రత్యేక సెగ జల్లికట్టు ఆందోళనను మరిపించబోతోందా? అక్కడ సినీ గ్లామర్తో ఉద్యమం సక్సెస్ అయినట్టుగానే ఇక్కడ కూడా టాలీవుడ్ నుంచి మద్దతు దొరుకుతోందా? అవును, ఉద్యమం మొదలు కాకముందే ఎవరికి వాళ్ళు సై అనేస్తూ ఉన్నారు. ట్వీట్లలో తమ సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. నేరుగా పాల్గొంటామని కొందరు, ప్రశాంతంగా సాధిద్దామని మరికొందరు, మద్దతు తెలుపుతూ మరికొందరు స్పెషల్ స్టేటస్కు మాట కలుపుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా ఇప్పటిదాకా నాయకులకు వాళ్ళ రాజకీయాలకు బల ప్రదర్శనకు మాత్రమే పరిమితమైన ఇష్యూ ఇది. ఇప్పుడు ప్రజల చేతుల్లోకి, యువత గుండెల్లోకి వెళ్లిపోతోంది. వేదిక ఫిక్స్ అయింది, ముహూర్తం ఖరారైంది. సాగర్ తీరంలో రిపబ్లిక్ డే రోజునే హోదా హోరెత్తబోతోంది. యువత హోదా గర్జనకు మద్దతెవరు, నిరసనకు ముందుండేదెవరు తేలిపోయే క్షణం వచ్చేసింది. ఇక మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు. బీచ్ కు చేరేదెవరు, ఆంధ్ర హక్కు కోసం భీష్మించేదెవరు? మొన్నటి తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తి. నిన్న జల్లికట్టు కోసం తమిళుల ఆందోళనే ఆదర్శం. వాటితోనే ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీని సాధించడం ఏపీ యువత లక్ష్యంగా కనిపిస్తోంది. పవర్ స్టార్ దేశ బచావో నినాదం అందుకున్నారు. రీమిక్స్ పాటలతో సెంట్రల్ కు షాక్ ఇస్తున్నారు. కుర్ర హీరోలు స్టేటస్ కోసం, స్టేట్ కోసం ట్వీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది చెయ్యాలా వద్దా లెక్కలేసే పనిలో ఉన్నారు. ఇటు నాయకులు అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. తమిళనాట రాజకీయం కోసం జల్లికట్టుకు మద్దతు పలికింది కేంద్రం. మరి ఏపీ హామీలను ఏం చేయబోతోంది? ఉత్తరాది పెత్తనమంటున్న ఏపీ యువత దాని మెడలు ఉంచుతుందా? నిరసన మొదలు కాకుండానే సమరానికి సై అంటున్న సినీ గ్లామర్ హోదా హోరును రెట్టింపు చేస్తుందా? జల్లికట్టుపై ఉద్యమం మొదలయ్యాక కాలీవుడ్ బీచ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అదే స్ఫూర్తితో రగులుతున్న హోదా హోరుకు మాత్రం తెలుగు హీరోలు ముందు నుంచే సై అంటున్నారు. నిరసనకు వేదిక ఖరారైందో లేదో మేము సైతం అంటూ ట్వీట్లు మొదలు పెట్టేశారు. వేడి పెరుగుతున్నా ఇంకా ఎంట్రీ ఇచ్చే నటుల సంఖ్య పెరుగుతోంది. మరి ఈ సినీ గ్లామర్ బీచ్లో హోదా దీక్షకు ఎంత మేలు చేయబోతోంది? ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందే. ఇది ఒకరిచ్చేది కాదు, ఏపీ జన్మ హక్కంటూ యువత పెద్ద ఎత్తున నినదించబోతోంది. దానికి అండగా నిలిచి మేము సైతం అంటూ గొంతు కలుపుతున్నారు టాలీవుడ్ సినీ హీరోలు. సినిమా స్టోరీలు వింటూ కూర్చోవడం లేదు, వచ్చిన కలెక్షన్లు లెక్కేసుకుంటూ ఆగిపోవడం లేదు. పుట్టిన ఏపీకి పుట్టుకతో వచ్చిన హక్కును సాధించే పనిలో పడ్డారు. సోషల్ మీడియా వేదికగా హోరెత్తుతున్న స్పెషల్ స్టేటస్ ఇష్యూలో ఫస్ట్ మద్దతు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేసిన మోసంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు ఇస్తున్నారు. స్ఫూర్తినిచ్చే కవితలు, ప్రముఖుల కొటేషన్లు పోస్ట్ చేస్తూ స్పెషల్ స్టేటస్ సాధనలో తన వంతు భాగస్వామ్యం తీసుకున్నారు. మంచి టైం చూసుకుని కేంద్రానికి ఎదురు నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరుస ట్వీట్లతో ప్రత్యేక హోదాకు మద్దతే కాదు, ముందుండి నడిపించే సీన్ క్రియేట్ చేస్తున్నారు సంపూర్ణేష్ బాబు. హోదాకు ప్యాకేజ్ కు తేడా లేదంటున్న ఏపీ వాదనకు కౌంటర్ గా ఆయన ట్వీట్లున్నాయి. హోదా అంటే స్థాయి, ప్యాకేజ్ అంటే భిక్ష అంటూ పోస్ట్ చేశారు. దానికి లైకులు కొడుతున్న అభిమానులు దానికి ఇంకాస్త ప్రాసన చేసి హోదా అంటే రక్ష, ప్యాకేజ్ అంటే భిక్ష అంటూ రీట్వీట్స్ చేస్తూ హోదా హోరులో ఉత్సాహం నింపుతున్నారు. దానికి మరో ట్వీట్ గా వైజాగ్ తన టికెట్ బుక్ చేసుకున్నారని, పోరాట యోధుల్ని అక్కడ కలుస్తానని కన్ఫర్మ్ చేశారు సంపూర్ణేష్ బాబు. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం. ఇక మంచువారి అబ్బాయి మనోజ్ కూడా హోదా మీద ట్వీట్ చేశాడు. 26న రిలీజ్ కావలసిన తన సినిమా గుంటూరు ఆడియోను పోస్ట్ పోన్ చేసి మరీ సపోర్ట్ చేశాడు. యుద్ధంతో ప్రేమను గెలవలేం, కానీ ప్రేమతో యుద్ధాన్ని గెలవచ్చు. ఏపీ స్పెషల్ స్టేటస్ పై చేస్తున్న పోరాటాన్ని శాంతియుతంగా మాత్రం చేద్దామని పిలుపునిచ్చాడు.
సాయిధరం తేజ్ కూడా హోదా సాధనకు ఇదే సరైన సమయం అంటూ ట్వీట్ చేశాడు. ఇచ్చిన మాటను సాధించుకోవడం మన హక్కు అంటూ ఉత్సాహాన్ని నింపాడు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కూడా హోదా ఉద్యమానికి గొంతు కలిపాడు. ఏపీ ప్రజలకు మద్దతుగా ఎలాంటి పోరాటానికైనా సిద్ధమంటూ ట్వీట్ చేశాడు వరుణ్. కులం అంటే పని, కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు, కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. హీరో నాని కూడా ఫేస్బుక్ వేదికగా స్పందించాడు. స్టేటస్ ఫైట్ కి మద్దతుగా పోస్ట్ పెట్టాడు. మీ వెంటే నేనుంటా అంటూ జెంటిల్మెన్లా తెలుగు యువతకి మద్దతు పలికాడు నాని. మా అమ్మ ఎప్పుడు గంజన్నమే తింటుందిరా. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడి కూర వండి పెడుతుంది. అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజన్నమే తింటుందిరా. ఇక సందీప్ కిషన్ అయితే తాను నిరసనలో ఓ భాగస్వామిగా చెప్పుకున్నాడు. 26న చేయబోయే నిరసనను ప్రశాంతంగా మొదలు పెడదామంటూ చెప్పుకొచ్చాడు. మరో హీరో నిఖిల్ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు పలికాడు. ఆర్కేబీసీ వేదికగా ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. రాజధాని లేకుండా విడిపోయిన ఏపీ కోలుకోవాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే అన్నాడు మాటల రచయిత కోన వెంకట్. తెలంగాణ, తమిళనాడు పోరాటం నుంచే ఏపీ స్ఫూర్తి పొందాలంటూ ట్వీట్ చేశారు కోన వెంకట్. ఇక సినిమాల్లో హీరోగా చేస్తూనే మొదటి నుంచి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న వ్యక్తి శివాజీ. హోదా వల్ల బాగుపడిన రాష్ట్రాలు లేవన్న వాదనకు కౌంటర్ ఇవ్వడం పాటు ఏపీకి ఎందుకు అవసరమో చెప్పారు. విశాఖలో జరగబోయే సమరానికి తన మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా వస్తే ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతాయి. ప్రత్యేక హోదా వస్తే రైతులు గిట్టుబాటు ధరలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇన్ని బెనిఫిట్లుంటే దానికి ఏవేవో కొత్త పేర్లు పెట్టి అటువంటి పేర్లే లేనటువంటి, ఎటువంటి చట్టబద్ధత లేనటువంటి హామీలను ముందు మనం ఇంకా మోసపోతూనే ఉండాలా? శభాష్, ఇప్పటికైనా సరే ఆంధ్ర ప్రాంత యువత గుర్తించింది ఈ విషయాన్ని. మీరందరూ చేస్తున్న పోరాటానికి రేపు 26వ తేదీన విశాఖ ఆర్కే బీచ్లో చేసే మీ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ ఆందోళన ప్రారంభం కాకముందే ఏపీ స్టేటస్ పై హోదా హీరోల స్పందన ఇది. మిగతా వారు వీళ్ల దారులకు అవకాశం లేకపోలేదు. ఒకవేళ ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకపోయినా వ్యతిరేకించే అవకాశం మాత్రం ముమ్మాటికి లేదు. ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఆడాలి. వ్యతిరేకించి అపవాదం మూటగట్టుకునే కంటే సైలెంట్ గా ఉండటం బెటర్ అన్న వాళ్ళు కొందరుండొచ్చన్న వాదన ఉంది.